గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హ్యాండ్ మీద రియల్ గా టాటూ యా ఇట్స్ ఒరిజినల్ టాటూ. మీరు పోదండి, ఇట్స్ రియల్ టాటూ. ఐ లవ్ బిగ్ బాస్. యా ఐ లవ్ బిగ్ బాస్. ఎస్ ట్రూ అసలు 1 సెకండ్ కూడా ఏం ఆలోచించలేదు కదా. లేదు లైక్ ఐ నో లైక్ అంతవరకు వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు గో దేర్. ఎవరైతే కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళారో చాలా లెవెల్స్ దాటుకొని వెళ్ళాం. ఇట్స్ లైక్ 4-5 లెవెల్స్. చాలా మందిలో మమ్మల్ని సెలెక్ట్ చేశారు. అక్కడికి వెళ్ళాక జస్ట్ ఒక టాటూ గురించి బ్యాక్ స్టెప్ అంటే అక్కడ ఏ టాస్క్ ఇచ్చినా సరే ఐ వాస్ రెడీ టు డూ. సో గివ్ అప్ ఇవ్వాలి అని అనుకోలేదన్నమాట. సో నాకు 4-8 అన్నా కూడా సో ఓకే ఐ ట్రై, నేను ఒప్పుకుంటాను అన్నట్టే నేను ముందుకు అడిగేసాను. సో యా ఐ వాజ్ లైక్ నాకు డేరింగ్ ఎక్కువ. సో ఐ వాజ్ ఓకే చెయ్యండి, అక్కడ కూర్చోబెడతారు అంటే ఐ డూ ఇట్ అన్నాను అంతే. కాలేజ్లో ఓల్డ్ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మీ ఆఫీస్లో నీ కొలీగ్స్ కానీ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా? యాక్చువల్లీ నేను గ్రూప్ డిస్కషన్ వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీకి చెప్పి వెళ్ళలేదు. నో దొంగలు ఉన్నారమ్మా ఈ అగ్ని పరీక్షకి వెళ్ళిన కంటెస్టెంట్ అందరూ దొంగలు. యాక్చువల్లీ నేను చాలా మంది అనుకుంటారు కానీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ ఇట్. లాస్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడే చూడండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా, విన్నర్ అయితే చూడండి అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటే లైక్ బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కాబట్టి నా ఫ్యామిలీ అంతా ఇది ఏదో చెప్తుందిలే సోది అన్నట్టు అనుకున్నారు. అంతే తప్ప నేను నిజంగా వెళ్తానో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే సడన్గా కామనర్స్ అన్నారో అప్పుడు కూడా నేను చెప్పలే ఇలా పెడుతున్నాను అని చెప్పలే. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ అయిపోయింది, ఇంక థర్డ్ లెవెల్ జీడీకి హైదరాబాద్ రమ్మన్నారు. నేనేం చెప్పానంటే నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, నేను జీడీకి హైదరాబాద్ వెళ్తున్నాను, అదే జీడీకి అని చెప్పలే ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయినా. అంటే దొంగ పిల్ల. నా కజిన్స్ మాత్రం అనుకున్నారు అదేంటి దీని ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అనమాట. బట్ స్టిల్ లేదు ఇది ఒక అన్అఫీషియల్ మీటింగ్, క్లయింట్స్ తో కలవాలి, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు మీటింగ్ కూడా అరే శ్రీజా చెప్పి వెళ్తే ఓకే జీడీ వెళ్ళిపోయింది అనుకున్నారు. వచ్చేసాను ఆ రోజు జీడీ ఇచ్చేసి వచ్చేసాను. అప్పుడు కూడా తెలుసు క్వాలిఫై అయిపోతానని. నేను జీడీ కూడా అదే చెప్పాను, నెక్స్ట్ లెవెల్కి డైరెక్ట్ క్వాలిఫై అవుతాను అని. సో వచ్చినాక ఎప్పుడైతే యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లైక్ నెక్స్ట్ లెవెల్ మీరు 10 days హైదరాబాద్లో ఉండాలి అంటే అప్పుడు చెప్పా ఇంట్లో. అది నీ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత వాట్ యువర్ ఫెల్ట్ ఇన్సైడ్? లైక్ ఏమనిపించలే అంటే లైక్ నాకు చాలా మంది ఏం చెప్పారంటే అరే ప్రోమోలో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది కానీ ఎపిసోడ్ చూస్తే అంతా కూడా కొంచెం లైక్ మరీ ఓవర్గా చేసినట్టు అనిపించలేదు అన్నట్టు చెప్పారనమాట. సో బేసిక్లీ ప్రోమోలో ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ షార్ట్స్ వేసుకుంటారో అట్లనే వేసుకుంటారు కదా, నాకేం పెద్దగా అనిపించలేదు. బికాస్ అక్కడ చేసింది నేనే కాబట్టి ఆ మాట్లాడింది నేనే, చేసింది నేనే, చెప్పింది నేనే. సో వేసుకోండి మంచిగానే వెళ్ళింది అని అనుకున్నా. నాకు ట్రోలింగ్ అనేది అలవాటే. స్టార్టింగ్ లో అందరూ మీమర్స్ అందరూ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ మైక్ మింగేసిందా, సౌండ్ డబ్బానా, ఏదో చాలా మీమ్స్ వచ్చాయి. డబ్బా రేకులు మింగేసావా, మైక్ మింగేసావా, ఏంద్రా బాబు ఆ గొంతు, అది నేను చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నా. సో నేను అందుకే స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పకముందే నేనే చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి కూడా డబ్బా అంటారు, డబ్బా రేకులు రాని అంటారు. సో ఎందుకు అఫెండ్ అవ్వాలి? ఇప్పుడు ఒకళ్ళ మొహం అట్లా పుడుతుంది, పుట్టినప్పుడు నా వాయిస్ ఎట్లా పుట్టాను నేను మార్చుకోలేను కదా. ఇప్పుడు వాయిస్ అంటే ఏదో అంటే మొహం అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మార్చుకోగలరు అని వాయిస్ ఎక్కడి నుంచి మారుస్తా? నాకు మార్చుకోవాలని కూడా లేదు, చాలామందికి నచ్చదు. సో వాళ్ళకి ఏదో నచ్చదని చెప్పి నేను మారలేను కదా. సో ఐమ్ హ్యాపీ, వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఏం అఫెండ్ అవ్వను. ట్రోల్ చేసుకుంటే చేసుకునేయండి అని వదిలేసావు. ట్రోల్స్ అన్ని చూసి నవ్వుకుంటూ ఉంటావా? మీమ్స్ అవన్నీ పట్టించుకోను, మంచిదే అనుకుంటాను. సరే వాళ్ళే నాకు, నేనేం పిఆర్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, వాళ్ళే నన్ను ఫేమస్ చేస్తున్నారు, చేసుకుని నేను తెలుస్తా. సో ఇలా వాడుకొని జరుగుతుంది. అరే శ్రీజ, స్టార్టింగ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఎవరి అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది స్టేజ్ మీద, ఏంటి అంత ఎక్సైటెడ్ గా మాట్లాడుతుంది అనేది కొంతమంది కింద కమెంట్స్ పెట్టారు హాట్స్టార్ యూట్యూబ్లో లాంచ్ అయ్యేటప్పుడు. సో కమెంట్స్ చదువుకునేటప్పుడు వాట్ యు ఫెల్ట్? నేను జనరల్గా కమెంట్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఐ బీన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కూడా ఏదైనా స్టాండ్ తీసుకుంటే కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. ట్రూ. సో మోస్ట్ ఆఫ్ ది నా కంటెంట్ ఏంటంటే చాలా మందికి నచ్చకుండా కూడా ఉంటుంది. 70% నచ్చినా 30% నచ్చదు. సో స్టార్టింగ్లో ట్రోలింగ్ తీసుకుందాం అని అనుకున్నా, అయ్యే ఏంది ఇట్లా పెడుతున్నారు, నా తప్పుగా అనుకున్నాను కానీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదనమాట. సో వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నాకు మంచిగా వెళ్ళింది, ఫస్ట్ ఎపిసోడ్ నాది చాలా ట్రోల్ అయింది, సెకండ్ ఎపిసోడ్ నాకు చాలా మంది సపోర్ట్ చేశారు, ఎవ్రీ మెంపేజ్ కానీ ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే. సో మనం వెళ్ళి అరే నేను ఇట్లా కాదని మార్చలేం కదా, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూసినంత వరకు వెళ్ళి తెలుసుకుంటారు. సో నేను ట్రోలింగ్ గురించి అస్సలు పట్టించుకోను, ఆ బ్యాచే కాదు, ఆ టైపే కాదు. సూపర్.